హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం తెలియని క్వశ్చన్స్ని గ్రూప్ 1లో ఏ విధంగా ట్యాకిల్ చేయాలన్నది చిన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఆధారంగా చేసుకొని మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను గ్రూప్ 4 సంబంధించిన క్వశ్చన్ పేపర్ చూసుకున్నా. దీంట్లో ఒక 10 క్వశ్చన్స్, గ్రూప్ 1 రెండింటి కలిపి ఒక 10 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ క్వశ్చన్ జీవ వైవిధ్యానికి సంబంధించి క్రింది పదపాలను కరెక్ట్ చూడండి అంటాడు. అసలు నాకు ఈ క్వశ్చనే తెలియదు, ఏం తెలియదు. జస్ట్ నాకు చిన్న మైండ్లో నాకు ఒకటి వెలిగింది, ఒక బల్బ్ అనేది వెలిగింది. ఏంటిది? ఐక్యరాజ్య సమితి జీవ వైవిధ్య దశ అంటే ఎంత? 10 సంవత్సరాలు. సో ఏమన్నాడు? జీవ వైవిధ్య దశాబ్ది 2015 నుంచి 30 అన్నాడు. నాకు చిన్న మైండ్ కలిగింది అన్నట్టు అప్పుడు ఆ ఎగ్జామ్లో గ్రూప్ 4లో. 15 నుంచి 30 అయితే మనకు 15 సంవత్సరాలు అవుతుంది కదా. ఈడ మనకు అడిగిందేమో దశాబ్దం అంటే 10 సంవత్సరాలే. అబ్జర్వ్ ఇట్లా ఇది రాంగ్ ఆన్సర్ అని నాకు మైండ్లో జరిగింది. సో బి అనే ఆప్షన్ ఎక్కడెక్కడ ఉన్నదని నేను ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చిన. ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది. అబ్జర్వ్ ఇట్లా ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఇట్లా చూసుకోవాలి. ఇలాంటి ట్రిక్స్ మనం ఒక క్వశ్చన్ పేపర్లో మనకి ఎగ్జామినేషన్ ఎవరైతే తయారు చేస్తారో అతనే మనకి ఇట్లా కొన్ని క్వశ్చన్స్కి ట్రిక్స్ ఇస్తాడు, హింట్ ఇస్తాడు. ఆ హింట్ని మనం పట్టుకోవాలి. అంటే కష్టమే ఆ టైంలో పట్టుకోవడం, బాగా ప్రెషర్ ఉంటుంది. ఇది 130 క్వశ్చన్ 100 తర్వాత వచ్చినప్పుడు మన మైండ్ అంత షార్ప్గా పని చేయకపోవచ్చు. నాకు లక్కీగా 10-15 క్వశ్చన్ వచ్చింది కాబట్టి నేను చేసిన. బట్ ఇలాంటి ట్రిక్స్ యూజ్ చేయాలి. సేమ్ అదే మోడల్ క్వశ్చను చూడండి. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్, ఇదంతా నాకు ఏం తెలియదు. జస్ట్ ఇక రెండో పాయింట్ మాత్రం నేను ఫోకస్ చేసిన. ఏం చేసిన? 2022 ఇండెక్స్ ప్రకారం ప్రపంచం మొత్తంలో ఉంటుంది రాజకీయ పురోగతి 50% మార్కు దగ్గర ఉంది. అంటే మహిళలు పురుషులతో సహా మహిళలు ఒక 100 మంది ఉంటే పురుషులు కూడా 100 మంది ఎంపీలు ఉన్నారు అంటాడు. సో మన ఇండియాలో ఇప్పుడు మన 71 మంది ఎన్నికలు 542లో. అంటే మహిళా సాధికారత ప్రపంచం మొత్తంలో ఈక్వల్ ఉందా? లేదు. సో ఆప్షన్ 2 అనేది ఎలిమినేట్ చేసుకోవాలి. ఆప్షన్ 2 ఎక్కడెక్కడ ఉన్న అన్ని ఎలిమినేట్. 1, 2, 3 అంటే మనకు ఓన్లీ ఇక్కడ ఒకగానే ఉన్నది కాబట్టి ఇదే ఆన్సర్. ఈ విధంగా చూసుకోవాలి. ఈ మోడల్ అయిపోయింది. నెక్స్ట్ మోడల్కి వెళ్ళిపోదాం. పర్టికులర్ నెంబర్ సిరీస్ అంటారు. ఒక నెంబర్ సిరీస్ ఖచ్చితంగా ఉండదు. నెంబర్ అనేది ఖచ్చితంగా ఇస్తే తప్పయ్యే ఛాన్సెస్ హైయెస్ట్ ఉంటాయి. సో నాటలో 32వ దేశంగా ఫిన్లాండ్ అన్నాడు. 32 అంటే పర్టికులర్ ఒక దేశం ఇచ్చింది కాబట్టి 32 అంటే 31 నాటో. సో ఆప్షన్ 1 తీసేయండి. ఆప్షన్ 1 BCD రైట్ ఆన్సర్. సో ఈ విధంగా కూడా పర్టికులర్ నెంబర్ సిరీస్ అంటారు దీన్ని. పర్టికులర్ నెంబర్ సిరీస్లో రెండవ టైప్ వచ్చేసి పర్టికులర్ ఇయర్. చూడండి, పర్టికులర్ ఒక ఇయర్ ఇచ్చిండు. సో ఆప్షన్ తప్పు ఉంది. యాక్చువల్గా పర్టికులర్ ఇయర్ ఇస్తే తప్పు. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. పర్టికులర్ ఇయర్ ఇచ్చినా మనకు తెలియని టైంలో అది రాంగ్ అవుతుంది. ఇంకో ట్రిక్ వచ్చేసి ఇట్లా క్వశ్చన్ ఇచ్చి ఆప్షన్స్లో ఒక ఆప్షన్ పక్కన బ్రాకెట్లో గిట్టేమని ఇస్తే 80% అదే ఆన్సర్ కరెక్ట్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఇట్లా 4 ఆప్షన్ ఇచ్చింది, ఒక ఆప్షన్ మాత్రం బ్రాకెట్లో ఒక వేరే అంశం ఇచ్చినట్టు. సో 80% ఆ ఆప్షన్ కరెక్ట్ అన్ని సందర్భంలో కరెక్ట్ అవుతుందని ఏం లేదు. బట్ 80% కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మన కింగ్స్లలో రాజులు రాజ్యాలలో ఒక క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్ సంబంధించిన నాకు ఆన్సర్ తెలియదు. సో అప్పుడు ఏం చేయాలంటే మనం ఆ వంశంలో గ్రేటెస్ట్ కింగ్ ఎవరు ఉంటుందో అది ఆన్సర్ పెట్టుకోవాలి. ఓకేనా? ఒక వంశం ఉంది, ఆ వంశానికి సంబంధించి క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్ మనకు ఆన్సర్ పర్టికులర్ తెలియదు. అలాంటప్పుడు ఆ వంశంలో ఏ రాజు అయితే గొప్పవాడు ఉంటాడో అతని పేరు పెట్టాలి ఆన్సర్గా. సో ఇది కూడా అంతే. కుతుబ్ షాల కాలంలో ఇచ్చి హాతీ బౌలి ఎవరు కట్టిలని చెప్పాడు. మహాలాక చందాబాయి కానే కాదు, మిగతా 3 ఉన్నాయి. మిగతా 3లో ఫేమస్ నేమ్ ఏంటిది? హయత్ బక్షి బేగం. అది ఆన్సర్ అవుతుంది. దీన్ని నేమ్ బేస్డ్ ట్రిక్ అంటారు. చూడండి, ఎగ్జామినేషన్ అలానే మనకు ఇస్తారని చెప్పిన హింట్ ఇక్కడనే అర్థమవుతుంది. 2000 TS ఐపాస్ సంబంధించి ఇచ్చిండు. ఇక 2015 అన్నాడు. ఇక్కడనే క్వశ్చన్ 2014 to 15 అన్నాడు. కాబట్టి ఈ క్వశ్చన్ ఇది కరెక్ట్ అవుతుంది, ఇది కరెక్ట్ కాదు. అంటే BD కలిసి ఉండద్దు. సో ఇక్కడ BD కలిసి ఉంది, ఇక్కడ BD కలిసి ఉంది. ఈ రెండిట్లున్నది. AB కానీ ACD ఉంటుంది. సో మనకు CA అనేది తెలుసు ఖచ్చితంగా, C అనేది తెలుసు ఖచ్చితంగా. ఈ TS ఐపాస్ అంటే పారిశ్రామిక ఉత్పత్తులను పెంచడానికి. కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మీకు ఏంటంటే ఇక్కడ 2015 ఇచ్చిండు, ఇక్కడ 2014-15 ఇచ్చిండు ఫైనాన్షియల్ ఇయర్. ఇక్కడ 2015 అంటే 15-16 అవుతుంది ఫైనాన్షియల్ ఇయర్. కాబట్టి ఈ ఆప్షన్ అనేది రాంగ్ అవుతుంది. ఈ విధంగా ట్రిక్ యూజ్ చేయాలి. ఈ విధంగా పర్టికులర్ నేమ్ ఇస్తే కూడా చూడండి, ఈ భూకంపం స్వాతంత్ర దినోత్సవం నాడు జరిగింది, ఇట్లా క్వశ్చన్ ఇవ్వాలన్నట్టు. అది మ్యాక్సిమం తప్పే అవుతుంది. సో C ఎలిమినేట్ చేసుకుంటే మనకు అయిపోతుంది. ఒకటే పోయింది C అనేది ఇక్కడ. సో ఇట్లా కొన్ని ABD కరెక్ట్ కావచ్చు, ఏదైనా కరెక్ట్ కావచ్చు. పర్టికులర్ డేట్ అని చెప్పిన ఇందాకనే చూడండి, ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ డేట్ అనేది తప్పనట్టు. సో C ఎలిమినేట్ చేస్తే ఒకటే ఉంది, C ఎలిమినేట్ చేస్తే AB మాత్రం రైట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ.